ఆటో 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 ఆపమంటే ఆపట్లేదు మాకు పిలిచి పైసలు ఇస్తాడు యాడికి పోవాలి ఎల్లారెడ్డి కూడా చెక్ మీటర్ వేసిన మీద సామి చెప్పలే మీటర్ మీద 5 రూపాయలు అవుతుంది పోనీ ఏమైంది 20 రూపాయలు పరేషాన్ చేసినావు కదా భయ్ ఆ స్వామి గారి మాట్లాడినందుకు అనవసరంగా 20 రూపాయలు బొక్క పిలిచి మరీ పైసలు ఇస్తారంట వీడు అడిగి మరీ 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు పైసలు ఇచ్చిన కదా పర్సు మర్చిపోయినావు ఇగో తీసుకో ఇది రాదు కదా పర్సు స్వామికి నాకు లెక్క రావట్లే ఇన్ని పైసలు ఇంకా తాగిన సాలు లేకండి పొద్దు పోయింది కొట్టు కట్టేయాల చెప్పు తెగుద్ది నేను చెప్పులు కొట్టిన జాకెట్లే కొడతాను. అయ్యో తాగితే ఏం బాగుతారో ఎదవులకే తెలీదు లేకండి లేకండి ఇదిగో కళ్ళు తాగే వాళ్ళ కథ పెద్ద పాపం వస్తుంది. ఇట్టాగే అంటే మీ పిల్లలు సీపుర్లు అట్టుకుని నా కొట్టు కాడుకొస్తారు. అలాగే రేపు రాత్రికి మళ్ళీ వస్తాను నువ్వు రెడీ కావాలి. అట్టగే ముందు నువ్వు కింద పడిపోకుండా కొంపకు చేరు. గుడ్ నైట్ కస్టమర్స్, సీ యు టుమారో. మీ హంస. ఇది చాలా హార్ట్ గురు. చందమామ రావి పాటలు పాడుకుంటున్నా. ఊళ్ళో ఇన్ని కొంపలుండగా నాకే జరగాల ఈ అన్యాయం. చందమామ పడిపోయిందా? మొత్తం చందమామ పడితే కైలాసం గడు వచ్చి బయటికి తీసుకురా. సగం చందమామే పడిందిరా. ఇందులో ఆపే ఉంది, మిగిలిన ఆపేమైందిరా? ఆపట్లేదురా నేను దాచేసుకోవడానికి. మరి సగం సందమామేమైందమ్మా? అత్తలకే కదరా ఏడుస్తున్నాను. తొట్టిగా మళ్ళీ తొట్టి దగ్గర చేరి ఏడుస్తున్నానేంటి? కైలాసం సమయానికి వచ్చావురా. మరి శంకరదాస్ తొట్లో సగం సందమామని నొక్కేశారా? నాకు ఏ పాపం తెలియదురా. తొట్లో సగం చందమామను నొక్కేసిన తొట్టి దొంగని పట్టుకుని నన్ను కాపాడరా కైలాసం. చెప్తారా నీ సంగతి చెప్తా. ఇందాక మీరంతా కళ్ళు కంపౌండ్ లో కళ్ళు తాగుతుంటే కోటిగాడు మీ తొట్టి దగ్గర రావడం నేను చూసా. ఆడి చేతిలో ఇంత పెద్ద కత్తెర కూడా ఉంది. అయితే ఆడే సగం చందమామను ఇదిగో చూడు, నేను చెప్పలే ఆడు దొంగతనం చేసిన సగం చందమామ. ఒరే కైలాసం నువ్వు దేవుడురా. అడుగో చూడు, ఊళ్ళో పెద్ద మనిషిని అని చెప్పుకుంటూ ఇలాంటి దొంగతనాలు చేస్తారా? ఈ నచ్చలు వదలడానికి ఎందుకు రెచ్చిపోండి? నా తోట మీద కొడతాడ. ఒరే కోటి బాబు కాదు కాదు దొంగ బాబు రారా రారా బయటికి. అలా వస్తున్నాను రా. ఏంట్రా అర్ధరాత్రి పూట వచ్చారు? ఈ కోటి గారితో కానీ పనిపడిందా? కైలాసం గారితో సహా కట్టకట్టుకొని వచ్చారు. ఎలా ఇచ్చారా పంచి? ఈ పంచి ఎందుకు కొట్టావురా? ఎందుకో చెబితే గాని కొట్టించుకోవాలరా. నువ్వెందుకు కొట్టావురా? ఏదో పనికి కొట్టడం అసలు ఎందుకు కొడుతున్నారా? ఈ విషయం పేపర్ లో పెడితే మన ఊరు ఇంటికి వచ్చి మరీ కొడుతున్నారు. అసలు నేనేం చేశాను రా? ఈ తొట్టెవరదురా? తొట్టి నా అదే తొట్టిలో ఏముందిరా? నీళ్ళు. ఏముందిరా? చెప్పరా? నీళ్ళలో ఏముంటది? అడుగుల సిమెంట్ గచ్చు. అన్ని రీజన్స్ కరెక్ట్ గా చెప్తున్నావురా. మా ఇంట్లో పేసిన చందమామ ఏదిరా? చందమామ. చందమామ కాదురా, సగం చందమామ. సగం చందమామ. సగం చందమామ అని అమాయకంగా యాక్టింగ్ చేస్తావేంట్రై? నన్ను కొట్టకండి రా. ఇదంతా ఈ కైలాసం గారి ప్లాను. నిజంరావు. కైలాసానంటే కళ్ళు పోతాయిరా. మన ఊరికే దేవుడైన చిచి, మన దేశానికే దేవుడైన చిచి, మన ప్రపంచానికే దేవుడైన కైలాసాన్ని అంటావా? ఆడు లేకపోతే చంద్రుడు లేడురా, పున్నమి లేదురా, కటిక చీకటేరా. ఎలా ఉందిరా? బాగుందిరా, బాగుందిరా. మీరు కూడా ఉండండి. పాపం మీరు కొట్టి కొట్టి తెలిసిపోయారు. మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఈడి తొట్టిలో ఉన్న సగం చందమామను, నీ తొట్టిలో ఉన్న సగం చందమామను తుమ్మ జిగురుతో అతికించి ఆకాశం మరి మళ్ళీ కొడతారా?
మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి ప్రామిస్ ప్రామిస్ ఓకే నేను ఇంటికి వెళ్ళేప్పటికి చంద్రుడు కింద ఆకాశం ఆకాశం కింద ఉంటుందా? ఓకే పైకి చేసి కరెక్టే చెప్పారు అరే నువ్వు నా 10 లీటర్ల పాలు నేల పాలు చేశావు. నేను నువ్వు చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కించా. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. నా రూటే సపరేట్. గురు కైలాసం గడి పంచ అదిరింది గురు. గురు నీకు పంచుల మీద పంచులు కదా ఈ అబ్బాయి ఇదిరా పంచి